నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్ సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుత్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం శివరాత్రి మార్చి 4వ తారీఖు వస్తున్నది. ప్రతి సంవత్సరము కూడాను తేదీలు మారుతాయి, కానీ తిథులు మారవు. మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్దశిని కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రి అని అంటారు. ఒక మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రి అని అంటారు. మహాశివరాత్రి యొక్క గొప్పతనం, ఎందుకు దానికి శివరాత్రి అన్న పేరు వచ్చింది, దాని విశిష్టత ఏమిటి అనేది అనేక వందల వేల లక్షల సంవత్సరాలు బట్టి చెప్పుకుంటూనే ఉన్నాము. అయినా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం శివరాత్రికి ఓ ప్రత్యేకత కూడా ఉన్నది. మామూలుగా మాఘ బహుళ చతుర్దశి సరే, అది నిత్యము ఉండేటువంటిది, అది ప్రతి సంవత్సరం ఉండేటువంటిది. అయితే తిథి వచ్చిన అన్ని రోజులు కూడాను నక్షత్రము వారము మంచివే ఉండాలని లేదు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం విశేషం ఏమిటి అని అంటే, శుభతిథి వచ్చింది, శుభ నక్షత్రం వచ్చింది, శుభవారం వచ్చింది, సోమవారం వచ్చింది. సోమవారం చాలా శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. సోమవారాలు మామూలుగానే శివాభిషేకం చేస్తారు, శివపూజ చేస్తారు. సోమ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. సోముడు అంటే చంద్రుడు అన్న ఒక అర్థం కూడా ఉంది. సా ఉమా సోమ, ఉమాదేవితో కలిసినటువంటి వాడు సోముడు అంటే పరమేశ్వరుడు అని అర్థం. అలా శివ శబ్దార్థకమైనటువంటి వారం సోమవారం నాడు చాలా పవిత్రమైనటువంటిది. శివునకు పూజ చేసేటట్టయితే అపూర్వమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి, సరే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అన్నీ కూడా బాగా ఉన్నవి కాబట్టి ఇంకా ప్రత్యేకత, విశిష్టత, మహత్వపూరితమైనటువంటిది. ఇవి కాక మరొక విశేషం కూడా ఉన్నది. బహుళ శివ చతుర్దశి తర్వాత అమావాస్య వస్తుంది. అమావాస్య మామూలుగా ఏమిటి అని అంటే, తమిళ దేశంలో అమావాస్యకు చాలా శుభతిథి కింద, ప్రాధాన్యం కింద లెక్క. తెలుగు వాళ్ళు అమావాస్య అని అంటే అమావాస్య నాడు ఏ పని మొదలు పెట్టరు, ఏ శుభకార్యం మొదలు పెట్టరు. ప్రాంతాన్ని బట్టి శుభాశుభాలు మారుతుంటాయా, కానీ ఆచారాలలో అలా కనిపిస్తూ ఉన్నది. విశేషించి శతభిష నక్షత్రం వచ్చినటువంటి అమావాస్య కనుక అయ్యేటట్లయితే అది మహాద్భుతమైనటువంటిది. కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి కానీ రాదు. అలా వచ్చినటువంటిది అది అపూర్వమైనటువంటి అమావాస్య. కాబట్టి ఆ శతభిష నక్షత్రయుక్తమైన అమావాస్య నాడు గనక దైవ పూజ చేసేటట్లయితే ఊహించరాని అద్భుత ఫలితాలు కలుగుతాయి, పాపాలు పోతాయి, కష్టాలు తీరుతాయి అని విష్ణు పురాణం చెబుతున్నది. అంతేకాదు మరొక విశేషం ఏమిటంటే, శతభిష నక్షత్రయుక్త అమావాస్యకు ముందు వచ్చినటువంటి మహాశివరాత్రి మరింత మహత్వపూరితమైనది అని చెప్పి శివపురాణం చెబుతున్నది. కనుక ఈ 2 రోజులు కూడా ఈసారి చాలా విశిష్టంగా వచ్చినాయి. దానివల్ల ఆ సమయాలలో పూజలు చేసినటువంటి వాళ్ళు, అర్చనలు చేసినటువంటి వాళ్ళు, అభిషేకాలు చేసినటువంటి వాళ్ళు, నమ్మక చమకముల పారాయణం చేసిన వాళ్ళు, వాటితో అభిషేకం చేసిన వాళ్ళు, శివనామములను పఠించేటువంటి వాళ్ళు, విశేషించి శివ మంత్రాన్ని చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మామూలు రోజులలో కంటే కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ఈ సంవత్సరం. సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది, వివాహం కాని వాళ్లకు వివాహం కలుగుతుంది, కష్టాలున్న వాళ్లకు కష్టాలు తీరుతాయి, ధనం కావాలనుకున్న వాళ్లకు దారిద్ర్యం పోయి ధనం వస్తుంది. అన్నీ ఈ సమయము యొక్క ప్రత్యేకత. భారతదేశంలో విశేషం ఏమిటి అని అంటే, మనం సమయానికి స్థలానికి చాలా ప్రాధాన్యం ఇస్తాము.
సమయం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దేనికి దానికి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అర్ధరాత్రి అభిషేకం చేస్తాము. శివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకం కనుక చేసేటట్లయితే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అలా ఏ సమయానికి ఆ సమయం చాలా విశిష్టమైనదిగా చెప్తారు. జ్యోతిష్ శాస్త్రంలో అయితే పనులు చేయాలంటే సమయం చెప్పారు. ఉషస్యాత్ గార్గ్య సిద్ధాంతం, ఉషకాలంలో ఏ పనైనా మొదలు పెడితే బాగుంటుంది అని గర్గుడు చెప్పాడు. ఇట్లా శకునంతు బృహస్పతే, బృహస్పతి శకునం చూసుకోండి ఏ పనైనా చేయాలంటే అన్నాడు. అట్లనే మనోబలంతు మాండవ్యం మనశ్శుద్ధిర్వ్యాసమతం, మీ మనస్సు బాగా ఉండి బలంగా ఉండి ఈ పని అవుతుంది అని అంటే అప్పుడు చేయండి అన్నాడు వ్యాసుడు. అలానే అభిజిత్ సర్వసంజ్ఞాతం, అభిజిత్ లగ్నంలో కనుక చేసేటట్లయితే ఏమీ చూడక్కర్లేదు. అంటే మిట్ట మధ్యాహ్నం పల్లెటూళ్ళలో దానికి గడ్డపార లగ్నం అని పేరు. గడ్డపార లగ్నం అంటే గడ్డపార నేలలో పాతితే దాని నీడ దాని మీద పడినటువంటి సమయం గడ్డపార లగ్నం. అది సరిగ్గా అభిజిత్ లగ్నం. విప్రవాక్యం హరేర్మతం ఇవన్నీ కాదు అని అనుకుంటే పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకొని వెళ్తే ఏ పనైనా అవుతుంది అని చెప్పి ఇట్లా సమయానికి విలువ ఉన్నది. శివరాత్రి నాడు సమయానికి, అర్ధనిశా సమయానికి చాలా విలువ ఉన్నది. శివరాత్రి అంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండేటట్లయితే అన్ని పనులు అవుతాయి, పాపాలన్నీ పోతాయి, పూర్వజన్మ పాపములన్నీ పోతాయి. ఇలా శివరాత్రి నాడు పూజ చేస్తే వచ్చే ఫలితములను స్కాంద పురాణంలోని కాశీఖండంలో చాలా అద్భుతంగా చెప్పారు. యజ్ఞదత్తుని కుమారుడు యాజ్ఞదత్తి అనేటువంటి వాడు వ్యసనముల పాలై తండ్రి చేత వెళ్ళగొట్టబడి తిండి పెట్టేవాడు లేక ఉపవాసం ఉండి శివరాత్రి నాడు, అది శివరాత్రిని కూడా వాడికి తెలియదు, ఆకలితో పోతూ పోతూ ఒక దేవాలయం ముందు ఉన్నాడు. అక్కడ పూజలు జరుగుతున్నాయి, ప్రసాదాలకు కావాల్సినవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ తింటే బాగుండును అనుకున్నాడు. అందరూ నిద్రపోయిన తర్వాత తీసుకుందాము అనుకున్నాడు. అనుకొని అర్ధరాత్రి దాకా ఉండి కాస్త దీపం వెలిగించి నూనె పోసి ఆ పదార్థాలన్నీ తీసుకొని బయటకు వస్తుంటే దొంగ అనుకొని అందరూ కేకలేశారు. రాజభటులు వచ్చి చంపారు. చంపితే వాడిని యమభటులు తీసుకెళ్ళడానికి వస్తే వద్దు వద్దు, వీడు శివరాత్రి నాడు మరణించాడు, వాడు పుణ్యం చేశాడు, దీపం వెలిగించాడు, నూనె పోశాడు, శివుణ్ణి చూశాడు, ఇంతకంటే పుణ్యం ఏముంది అని కైలాసానికి తీసుకెళ్లారట. అట్లా పాపాత్ములు కూడా శివరాత్రి పూజ చేస్తే, చేయకపోయినా చూస్తే దివ్యమైన ఫలితాలు వస్తాయి. అందువల్ల ఈ సంవత్సరం శివరాత్రి మరీ ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి, విశిష్టమైన శుభతిథితో, శుభ నక్షత్రంతో, శుభవారంతో వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మరింత శ్రద్ధగా భక్తులు పూజ చేసి పాపములు పోగొట్టుకొని పుణ్యములు చెంది కష్టాలు వదిలించుకొని శివానుగ్రహం వల్ల శుభములు పొందుదురుగాక. శుభవస్తు. నారాయణ.